బేహద్ పరం మహాశాంతి. మనము అనంతభాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ యొక్క లైవ్ హిమాలయ యోగులు యోగ విధానము వాళ్ళ యొక్క సాధన దాని గురించి కొన్ని పార్ట్స్ తెలుసుకున్నాము. ఇది 4వ పార్ట్. అనంతభాయ్ అన్నయ్యని ప్రశ్న అడుగుతున్నారు. జడత్వంలో ప్రపంచం మొత్తం కూడా ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్తున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అందుకే మన విద్య అసంపూర్ణంగా ఉన్నది. మన విద్యలో చైతన్య చదువు లేకపోతే కుదరదు. జడత్వంతో పాటు చైతన్య చదువు కూడా అవసరం. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు కదా, భగవద్గీత కూడా ఇంట్రడ్యూస్డ్ అయ్యింది, ధర్మం పేరుతోటి నేర్పకూడదు అని. చైతన్య చదువు ఉండాలి. బాగుంది, కరెక్టే. ప్రేమ లేకుండా వైరాగ్యం సాధ్యమా? అది నిలుస్తుందా? చూడండి, చాలా మంచి ముఖ్యమైనటువంటి ప్రశ్న. వైరాగ్యం ఎందుకు వస్తుంది? కొందరికి ప్రపంచంలో చాలా దుఃఖము కష్టము వస్తుంది. అప్పుడు సంసారం పట్ల వైరాగ్యం వస్తుంది. నాకు ఈ సంసారం వద్దు, ఇల్లు వాకిలి సంసారం వద్దు అని వదిలేస్తారు. కానీ వాళ్ళకి అర్థం కాదు. నేను పరమాత్మ కోసమే అన్నీ వదిలాను అని అంటారు. కానీ పరమాత్మ పట్ల అంత ప్రేమ ఉందా? అందుకే సంసారం పట్ల వైరాగ్యం వచ్చిందా? ఈ ప్రశ్న వేసుకోవాలి. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? ఎవరిపైనైనా ప్రేమ అనురాగం వచ్చినప్పుడే వస్తుంది. అనురాగం అంటే అంత ఆకర్షణ వస్తుంది. రెండో దాన్ని వదిలివేయగలం. అంటే పరమాత్మ ఎడల ఆకర్షణ ఉంటేనే ఈ స్థూలం అనేది కూడా వికర్షణై వదిలేయగలం. ఇప్పుడు చూడండి, రసగుల్లా దొరికితే చక్కెర తినటం వదిలేస్తామా కదా? రసగుల్లా టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. పరమాత్మ యొక్క ప్రేమ అంత టేస్ట్ దొరికిందా మరి మీకు? మొత్తం జడ సృష్టినే వదిలేయటానికి అంత టేస్ట్ దొరకాలి కదా. అలా జరిగితేనే ఇది నిజమైనటువంటి వైరాగ్యం అవుతుంది. లేకపోతే అది నిలవదు, అది అహంకారంగా మారిపోతుంది. నేను అన్నీ త్యాగం చేశాను, ఇల్లు వదిలేశాను అనే ఆలోచన అహంకారాన్ని రేకెత్తిస్తుంది అంటూ ఉన్నారు. శాంతంగా ఉండనివ్వదు అని. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది అంటే మీ లోపల పరమాత్మ పట్ల నిరాకార ప్రేమ జాగృతమైనప్పుడు. ఆ ప్రేమలో అంత ఆనందం, అంత శాంతి అనుభవం అవుతుందా? ప్రపంచంలోని ప్రతిదీ తుచ్చంగా అనిపిస్తుంది. అప్పుడే వైరాగ్యం వస్తుంది. లేకపోతే త్యాగం అంత వైరాగ్యం అహంకారం అవుతుంది. నేను ఇంత చేశాను అని చెప్పుకుంటూ ఉంటాడు. ప్రేమ జాగృతం కాదు. సూత్రం కూడా ఉంది కదా, ఒకదానిపై ఆకర్షణ ఉంటే రెండవది ఆటోమేటిక్గా వదిలేస్తారు అని. ఆకర్షణ లేకుండా వదలాలని ప్రయత్నించినా వదలలేరు. జీవిత మూల దర్శనం ఏమిటి? సృష్టి యొక్క మూలతత్వాన్ని ఎవరైనా తెలుసుకుంటే సృష్టి యొక్క రహస్యం ఏమిటో అర్థమవుతుంది. శివుడు సృష్టిని ఎందుకు చేశాడు అంటే, మహాశివుడు ఎందుకు చేశాడు అంటే వారి లోపల అంత ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమతోనే మొదటి సంకల్పం చేశాడు. తను తాను చూసుకోవాలనుకున్నాడు. ఆయన మొదట దివ్య దృష్టితో చూశాడు. ప్రేమతో తోటి సృష్టి జరిగింది. అందుకే సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ప్రేమ కావాలి. ప్రేమ లేకుండా ఉండలేడు. అందరూ తనను ప్రేమించాలని కోరుకుంటాడు. ఇదే సృష్టి నియమం. సృష్టి మొదటి సంకల్పమే ప్రేమతో మొదలైంది. జ్ఞానం లోతుల్లోకి వెళ్తూ ఉంటే ప్రేమ అనుభూతి కలగనిదే సృష్టి మూల దర్శనం రాదు. ఈ సృష్టి మూలం ప్రేమ. ప్రేమతోనే సృష్టి, ప్రేమతోనే పాలన. కష్టం ఎక్కువైపోతే ఆయన సృష్టిని వైండప్ కూడా చేయడు. అది కూడా ప్రేమ కోసమే చేస్తాడు. జ్ఞానం నుండే ప్రేమ జాగృతం అవుతుంది. అదే అసలైన ప్రేమ. గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, జ్ఞాని నాకు ప్రియుడు అని. ఎందుకంటే జ్ఞాని నిజంగా ప్రేమించగలడు అని. జ్ఞానే నిజమైనటువంటి ప్రేమికుడు అని. ఇప్పుడు చూడండి, 4 రకాల భక్తులు ఉన్నారు. అర్ధార్థి అనగా డబ్బు ప్రాప్తి కోసం వస్తారు.
భగవంతుడి దగ్గరికి. ప్రేమ ఉంటుంది కానీ బదులు ఏదో ఒకటి కావాలి అని కోరుకుంటారు. ఆర్ధభక్తి ఉంటుంది. దుఃఖంలో ఉండి కాపాడు కాపాడు తండ్రి అంటూ వస్తారు. దుఃఖం నుండి బయటపడటంతో పర్పస్ అయిపోయింది, బస్ కథం, ఆర్తి అయిపోతుంది. ఇంకా జిజ్ఞాసు భక్తి ఉంటుంది. అదేమిటి అంటే నిజంగా పవర్ ఉందా లేదా టెస్ట్ చేయటానికి వస్తారు. జ్ఞాని ఎవరిలో ప్రేమ ఉంటుంది అంటే తత్వ జ్ఞానం అయిపోయింది సమస్తము, ఇక పరమాత్మతో అనురాగం ఏర్పడింది, బయటతో వైరాగ్యం. సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం తెలిసింది, వాడు ప్రతి క్షణం ప్రేమిస్తాడు. ఇది సృష్టి నియమం అని తెలుసు. కోరిక లేకుండా కలవడం మాత్రమే వస్తాడు. నేను నిన్ను ఫీల్ చెయ్యాలనుకుంటున్నాను అంటాడు. వీడే అసలైన నిజమైన ప్రేమికుడు, వీడే నాకు అత్యంత ప్రియుడు. సృష్టి మూల దర్శనం. ప్రేమ అనుభూతి లేకపోతే సాధన అంతా అసంపూర్ణంగా ప్రేమతోనే ఉంటుంది. జ్ఞానిలో ప్రేమ జాగృతం కాకపోతే అజ్ఞానం అసంపూర్ణంగానే ఉంటుంది. పోడ్కాస్ట్ గురించి మరి ఎలా అనిపించింది? దివ్యాత్మలు తప్పకుండా చెప్పండి అంటూ ఉన్నారు. చూడండి, మరి కాలము, మహాకాలము మరియు సృష్టి యొక్క గతిశీలత. ఈ బ్రహ్మాండము సృష్టి చుట్టూ ఉన్న మొత్తం గతిశీలమైనది. ఆయన సంకల్పంలోనే తోటే నడుస్తూ ఉంది. ఆయన సంకల్పం రాబట్టే సృష్టి రచన చేశాడు. సంకల్పమే ఆయన మహాకాలంగా కూడా తయారు చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఊర్జ, గతి, సమయము ఈ మూడు ఉన్నాయి. సమయం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే జడంగా అంతా మారిపోతుంది కనుక. పరంధామంలోకి వెళ్తే అక్కడ సృష్టి మార్పు లేదు, అంటే అక్కడ శాంతియే, కాంతియే ఉన్నది. కానీ పరంధామం నుండి కిందకు వచ్చే కొద్దీ ప్రతిదీ మార్పు వస్తుంది. మన శరీరము మారుతుంది, ఋతువులు మారుతాయి. పైన లివ్వు, పరంధామంలో ఇవన్నీ ఉండవు కాబట్టి అక్కడ సమయమే లేదు. ఎక్కడ మార్పు ఉందో అక్కడ సమయం ఉంటుంది. అందుకే కాలం వల్లనే మొత్తం మార్పు జరుగుతూ ఉంది. కాల ప్రభావం జడమే పైన, శరీరం పైన ఉంది, ఆత్మ పైన లేదు. కాల ప్రభావము జడం పైన, శరీరం పైన ఉంది, ఆత్మ పైన లేదు. ఎవరు బ్రహ్మస్వరూపంలో ఉండిపోతారో వాళ్ళని కాలం ప్రభావితం చేయలేదు. ఇది మహాకాల్ గురించి చాలా లోతైన విషయం. వైదిక ఫిజిక్స్ ఇది. సనాతనం అనగా పాశ్చాత్య ఆలోచన కూడా మూల తేడా ఉంటుంది. సనాతన ధర్మము ఈక్వల్ చైతన్యం పైన ఫోకస్. చైతన్యాన్ని చూడలేము, అనుభవించగలం, నిశ్చయంతో అనుభవం చేసుకోగలం. పాశ్చాత్య ధర్మాలు జడంపై ఫోకస్ చేశాయి. అందుకే భౌతిక విజ్ఞానం వాళ్ళు కూడా ముందే ఉన్నారు. కానీ సనాతన ఫ్రీక్వెన్సీ చైతన్యం, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ చైతన్యంపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ ఈరోజు మనం పాశ్చాత్య నాగరికత ఫాలో అవుతున్నాం. వాళ్ళ ఆధారం అంతా జడము. ఇది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అని అర్థం చేసుకోవాలని చూస్తారు. జడ నాగరికత వినాశనమైనది. సైన్స్ రీసెర్చ్ చేసిన చివరికి న్యూక్లియర్ బాంబు చేసింది దానికి వినాశనంతోటే కదా. జడంతో ఎంత రీసెర్చ్ చేసినా చివరికి జడమే దొరుకుతుంది. బుద్ధి కూడా జడమైపోతుంది. విద్యా పద్ధతి పతనం మరియు నైతిక పతనం మన విద్య అసంపూర్ణంగా ఉండటమే. ఈరోజు మనం జడం చదువుకుంటూ ఉన్నాం. సైన్స్, మ్యాథ్స్ అన్ని జడమేగా. బుద్ధిలో ఏది ఉంటుందో అదే బుద్ధిని తయారు చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు చదువుకున్నా కూడా కామకృతలో అహంకారాల నుండి బయటపడలేకపోతూ ఉన్నారు. ఎందుకని అంటే చైతన్య చదువు లేదు, ఆత్మజ్ఞానం లేదు. అది ఉంటే బుద్ధిలో ప్రకాశము, సతోగుణం వస్తుంది. సహన శక్తి అంతా పోయింది. జడ పదార్థాన్ని చూడటం ద్వారా కోపంతో నిండిపోయింది. నేనే అన్నీ అన్న భావన వస్తూ ఉంది. పాత విద్యా పద్ధతి జడం ప్లస్ చైతన్యం రెండు ఈశోపనిషత్తులో ఉంది. బ్యాలెన్స్ ఉంచాలి అని. శరీర నిర్వహణకు జడ చదువు కావాలి, కానీ దాన్ని శ్రేష్టంగా అనుకోవద్దు. డిగ్రీ ఉంది, డాక్టరు, ఐఏఎస్ అయ్యాడు, కానీ బుద్ధి జడమైపోయింది. మృత్యువు తప్పదు కదా అని అనుకుంటాడు. జడ సాధన వల్లే సృష్టి తమో ప్రధానానికి వెళ్ళిపోతుంది. బుద్ధి శుద్ధి కావాలంటే
బ్రహ్మ జ్ఞానం పరంపితతో కలవడం తప్పనిసరి. ఈ యొక్క బ్రహ్మాండానికి పరమపిత శివుడు, గెలాక్సీకి పరంపిత మహాశివుడికి పతనానికి కారణం తల్లిదండ్రులు మరియు వారి యొక్క చదువులు. పతనానికి జడ విద్య పద్ధతి తల్లిదండ్రులు కారణమవుతున్నారు. పాత కాలంలో తల్లిదండ్రులు కోరుకునేవారు పిల్లోళ్లకు సరైన గురువు దగ్గరికి వెళ్ళాలి అని. ఈ రోజుల్లో గొర్రెల్లా బలవంతంగా స్కూల్కి పంపి రట్ట చదివిస్తూనే ఉన్నారే తప్ప మరి ఇంకేది కూడా లేనే లేదు కదా. ఫస్ట్ రావాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఫ్రేము బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. అందుకే పిల్లల బుద్ధి తమో ప్రధానం అవుతుంది. కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ కోసం సూసైడ్, క్రైమ్స్, కరప్షన్స్ పెరిగాయి. చూడండి, మరి మంగేత్కర్ తోసేసింది. తల్లిదండ్రులు ధర్మం నేర్పలేదు, డబ్బు ఉన్నా ఏం లాభం లేదు, జడంతోనే చిక్కుకుంది. అంబా యొక్క ఎగ్జాంపుల్ ఇదే. సనాతనంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా పెద్దది. ఈ రోజుల్లో తల్లిదండ్రుల డబ్బుల కోసం వదిలిపెడితే సరిపోతుంది అనుకుంటారు. కానీ పిల్లల క్రైమ్లోకి చేరి జైళ్లకు వెళ్తే వాళ్ళకి ఆ పిల్లలకి జీవితాంతం దుఃఖమే. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకి పరమ సత్యం దగ్గరికి, సరైన గురువు దగ్గరికి వెళ్ళటం లేకపోతే వాళ్లకు కూడా సరైన గురువు దొరకడు. పిల్లలను పరమ సత్యం దగ్గరికి, సరైన గురువు దగ్గరికి తీసుకుని వెళ్ళడం అవసరము. లేకపోతే వాళ్ళకు తల్లిదండ్రులు అనటం కూడా అర్హత లేదు. వాళ్ళే ఒక పెద్ద మాయ, వాళ్ళే పెద్ద శత్రువులు. ముందు తల్లిదండ్రులు జ్ఞానిగా కావాలి, అప్పుడే ముందుగా యోగి అవుతారు. మదరస పిల్లలకి బ్రహ్మ జ్ఞానమును అందించింది. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ పిల్లలు బ్రహ్మ జ్ఞానులు అయ్యారు. జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతుంది. పాత గురుకుల వ్యవస్థ పంచకోశ జాగృతి. పూర్వం గురుకులంలో ఈ యొక్క సిస్టమేటిక్ ప్రాసెస్ జరిగేది. నమస్తే, ధన్యవాదాలు.